ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి పరిషత్ ఎన్నికలు మాత్రం నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే వీలుంది. ఈ జాప్యానికి, అనిశ్చితికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల ఖరారులో నెలకొన్న న్యాయపరమైన చిక్కులే. గత ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుకు కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిబంధనలు దీనికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 24% రిజర్వేషన్ అమలవుతోంది. దీనిని 34%కి పెంచితే మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిమితిని దాటాలని ప్రయత్నించగా సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు తప్పనిసరిగా ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బీసీల వెనుకబడ్డతనాన్ని అధ్యయనం చేసేందుకు ఒక డెడికేటెడ్ కమిషన్ను నియమించాలి. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం వచ్చే నెలలో కమిషన్ను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక సమర్పించడానికి కనీసం 6 నెలల సమయం పట్టొచ్చు.